బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూనే ఉన్నప్పటికీ వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చూస్తున్నా 3 రోజుల నుంచి మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? సిరి అంబేద్కర్ కోనసీమ మల్కీపురం మండలం ఇరుసుమన్న గ్రామంలో ఓఎన్జీసీ బ్లో అవుట్ ఇంకా అదుపులోకి రాలేదని చెప్పవచ్చు. దాదాపు 42 గంటల నుండి 90 అడుగుల మేర అగ్నిమంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు బ్లోఅవుట్ సమీపంలో ఉన్న కిలోమీటర్ల దూరంలో గ్రామంలో ఇళ్లను ఖాళీ చేయించిన సురక్షిత ప్రాంతాలు చేస్తున్న అధికారులు, అలాగే బ్లోఅవుట్ బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు అని చెప్పవచ్చు. బ్లోఅవుట్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వని ఓఎన్జీసీ అధికారులు, అలాగే ఓఎన్జీసీ బృందాలను మంటలను తీవ్రతను తగ్గించడానికి నిరంతరం కూలింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే ఓఎన్జీసీ మోరీ గ్యాస్ బావిలో వద్ద ప్రస్తుతం క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు స్క్రీన్ పై మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. బావిని పూర్తిగా మూసివేసేందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయంతో పర్యవేక్షణ చేస్తున్న అధికారులు అని చెప్పవచ్చు. అలాగే గ్యాస్ రిజర్వాయర్ల ఒత్తిడిని సహజంగా తగ్గడం లేదా అంతర్గత పైప్ లైన్ వ్యవస్థలో మార్పుల వల్ల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ బావి చుట్టుపక్కల జనవాసం లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగదని చెప్పవచ్చు. సిరి. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.